హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1 1 2 4 6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5 4 9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025 సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సింహరాశి వారికి 2025 సంవత్సరం, అలాగనే తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో విషయ పరిజ్ఞానం కోసం తెలుసుకుంటున్నామని చెప్పి కూడా గమనించాలి. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. అలాగనే చాలామందికి డేటా బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, టో అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. ఈ ఉగాది పండగ దగ్గర నుంచి రాజు కూడా రవి భగవానుడు అవడం వలన సింహరాశి వారికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు, సేవారంగ కార్యక్రమాల్లో సింహరాశిని వారిని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఎదగడానికి ఈ సంవత్సరం ఎంతో వీరికి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం 11 వ్యయం 11 అంటే ఖర్చులు అధికం అవ్వడం వలన ఎంతైతే ఖర్చు ఉందో అంతే ఆదాయం వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. రాజపూజ్యం 3 అవమానం 6. మీరు ఎదుగుతూ ఉంటే మీ చుట్టుపక్కల వారే మిమ్మల్ని అసూయాద్వేషంతో చూస్తూ నరదృష్టి శత్రు ప్రభావాలు అధికంగా ఉన్నాయి. కనుక మౌనంగా ఏకాగ్రతగా ఉండే మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగే మనం కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే మఖా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్తున్న కారణం వలన మనోవేదన అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి విశేషమైన అష్టమంలో రాహు గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు స్వల్పమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఈ జనవరి నుండి మార్చి వరకు ఉండే అవకాశాలు. ఆ మార్చి తర్వాత గ్రహ గమన యోగాల ద్వారా వీరికి విపరీతమైన రాజయోగము వీరి సొంతం కాబోతుంది. పైన ఈ సంవత్సరం వీరికి రాజు మంత్రి అవ్వడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు పదవి ఆకర్షణ కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని చెప్పి గమనించాలి. అర్ఘ్యాధిపతి మంచి వర్షాలు పడతాయి. మేఘాధిపతి మంచి వాతావరణంగా అనుకూలంగా ఉంటుంది. గ్రామ పాలకుడు అలాగా వీళ్ళకు అనేక చిన్న స్థాయి
పై స్థాయి వరకు పరిచయాల వలన సత్ కార్యక్రమాల వలన మంచి రాజసన్మానం వీరి సొంతం. రాష్ట్రాధిపతి కనుక భౌగోళికమైనటువంటి పంచభూతాలపైన సమగ్రమైనటువంటి ప్రతి సమస్య పైన అనర్గళంగా మాట్లాడి వీరికి రాజసన్మానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగనే విశేషంగా వీళ్ళకు పశువులు, రత్నాలు, అలాగనే ఏ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నా వీరు మట్టి పట్టుకున్న రాజయోగం కలిగి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారందరూ కూడా కోట్లు సంపాదిస్తారు. చాలా చెప్పిన రాయి పట్టుకున్న రత్నం అవుతుంది, మట్టి పట్టుకున్న యోగం అవుతుంది అంటే పట్టుకుంటే అవ్వదు. అలాంటి వ్యాపారాలలో ఏకాగ్రతగా ఎక్కడ అమ్మాలి ఎక్కడ అమ్మకూడదు అన్న విషయం తెలిస్తే ఈ యొక్క సింహరాశి వారికి అదృష్టం, ఆనందం వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ఇంకను ఈ సంవత్సరం వీరు విజయం సాధించగలగాలన్నట్లయితే వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున అపహాస్యంగా ఉండకుండడం, దూరావాయు జల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, క్రయ విక్రయాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి విపరీతమైన రాజయోగం సింహరాశి వారి సొంతమవుతుంది. కనుక వీలైనంత వరకు ఆవులకు, కాకులకు, సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ స్వామి వారికి మంత్ర సాధన చేయడం, పుష్కర స్నానం చేయడం, ఆధ్యాత్మికమైన సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు వేయడం వలన సింహరాశి వారికి వద్దన్న యోగం, ఐశ్వర్యం వీరి యొక్క సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి.